మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ అంటా ఉన్నాడు. ఎందుకు? గిరిజన మహిళ రాష్ట్రపతిని, దళిత బిడ్డ తేనేటిని అవమానించారు. పదవి మీ కుటుంబ జాగిర్ కాదు. మీరు జనాభాను సమస్య అనుకుంటే మేము పరిష్కారం అని భావిస్తున్నాం. రాజ్యసభలో మోదీ ఫైర్, విపక్షాల వాకౌట్. లోక్సభలో ప్రధాని మాట్లాడకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం ఆమోదం. విపక్షాల తీవ్ర నిరసన. మోదీ భద్రతకు మహిళా ఎంపీల నుంచి ముప్పు ఉందన్న సమాచారంతోనే ప్రధానిని సభకు రావద్దన్న స్పీకర్ ఓం బిర్లా. మా మహిళా ఎంపీలు ఏమైనా ఉగ్రవాదుల? ప్రియాంక. అక్కడ వాళ్ళు ప్రధానికి ఏం భద్రత లేకుండా అంత ఎందుకు సభకు రావద్దని చెప్పిండంట ఈయన. ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాల్లోకి వెళ్ళి బుద్ధి చెప్పడం, నక్సలైట్లను నిర్మూలించడం, సింధు నది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధిని తవ్వాలనుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటూ ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇక వాటి వల్ల లాభం ఎంతనో నష్టం ఎంతనో దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఏవో మాట్లాడితే అయితే కాదు, కానీ వాళ్ళ సావులకు వాళ్ళని ఎందుకు చంపుతూ ఉన్నారు, మావోయిస్టులను చంపుతూ ఉన్నారు, వాళ్ళ సావులకు అర్థాలు లేవు, ఎందుకు చంపుతారో తెలియదు. అట్లాగే సరే, ఆపరేషన్ సింధూర్ పైన చర్చలు జరుపుతారు, కానీ ఆపరేషన్ కగార్ పైన చర్చలు జరపరు. దీనికి చెప్పే దమ్ముందా నరేంద్ర మోడీకి? వాళ్ళకు సమాధానాలు ఉండే వాళ్ళ దగ్గర, కేవలం పనులు చేసుడే. ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకు పైనుండి ఆర్డర్స్ వస్తాయి. అదంతా వాట్సాప్ యూనివర్సిటీలో. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్క చెల్లెలు రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. ప్రేమ దుకాణం గురించి మాట్లాడే వాళ్ళు మోదీని సమాధి తవ్వతాం అనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యబట్టారు. లోక్సభలో 4 రోజుల పాటు ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు హాజరు కాని ప్రధాని గురువారం రాజ్యసభకు హాజరైన ప్రతిపక్షాలు ఎదురు దాడి చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాలు పెద్ద పెట్టుకున్న నినాదాలు చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదు. మీ వయస్సు రీత్యా మీరు కూర్చుని నినాదాలు చేయండి, లేదంటే అలసిపోతారు అని ఖర్గేపై సెటర్లు వేశారు. ఈ దశలో విపక్షాలు మోదీ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడంతో అలసిపోయిన వారే వెళ్ళిపోయారు అని మోదీ అన్నారంట. అలసిపోయి వాళ్ళే వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నాడంట. మరి మోదీ వాళ్ళు ఎందుకు అలసిపోయారు, వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, వాకౌట్లు వీటితోనే సమయాన్ని అయితే వృధా చేస్తుర్రు. అందులో దేశానికి కానీ ఈ రాష్ట్రాలకు కానీ వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఏం లేదు అని మోదీ వ్యాఖ్యానించారు. తనను 5-6 సార్లు అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారని, కానీ తాను ప్రారంభిస్తే ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు, ఈశాన్య భారతాన్ని ఉగ్రవాదం నుంచి విముక్తి చేయడం, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ ఉగ్రవాదులను వారి శిబిరాలకే వెళ్ళి బుద్ధి చెప్పడం, నక్సలైట్లను నిర్మూలించడం, సింధు నది జలాల ఒప్పందాన్ని బుట్టదాఖలు చేయడం వంటి పనులు చేసినందుకే నా కోసం ప్రతిపక్షాలు సమాధి తవ్వాలనుకుంటున్నాయి ప్రధానమంత్రి మోదీ ఆరోపించారు. మెహబత్కి దుకాణాన్ని చెప్పేవారు గత 25 సంవత్సరాలుగా నన్ను అవమానిస్తూనే ఉన్నారు. నన్నే కాదు, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చను అడ్డుకున్నారు. ఆమెను కూడా అవమానించారు. లోక్సభలో ప్యానల్ చైర్మన్గా ఉన్న దళిత బిడ్డ, తెలుగుదేశం ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ను అవమానించారు. దేశం కోసం త్యాగం చేసిన సిక్కు మంత్రి బిట్టును ద్రోహి అంటూ అవమానించారు. అస్సాం ప్రజా గాయకుడు భూపెన్ హజారికాను భారతరత్న పురస్కారం ప్రకటిస్తే ఆయనను కూడా అవమానించారు. అలాంటి వారికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత లేదు. ఇతరులను అవమానించడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమని ప్రధానమంత్రి తెలిపారు. ప్రపంచ సవాళ్లకు భారత్ వద్ద సమాధానం ఉందంట. 21వ దశాబ్దం రెండో భాగంలో ఉన్న దేశానికి ఎంతో భవిష్యత్తు ఉందని, అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి మోదీ అన్నారు. మన లక్ష్యం సాధించే వరకు వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పారు. దేశానికి ప్రతిభ గల యువతే వారమని, ప్రపంచంలోని అనేక సవాళ్లకు భారత్ జవాబు ఇవ్వగలదని చెప్పారంట. ప్రధాని సమాధానం లేకుండానే బిల్లుకు ఆమోదం.
చైనాతో ఘర్షణ సమయంలో ప్రభుత్వం తమకు సరైన దిశానిర్దేశం చేయలేదని ఆర్మీ చీఫ్ ఆ, జనరల్ నరవణే తన పుస్తకంలో రాసిన అంశాలకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించకుండా అధికార పక్షం అడ్డుకోవడంతో 4-5 రోజులుగా తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడిన విషయం తెలిసిందే. గురువారం సభలో మరింత నాటకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం సాయంత్రం లోక్సభలో కొందరు ప్రతిపక్ష మహిళా సభ్యులు కూర్చొని కుర్చీ వద్దకు రావడంతో ఆయన భద్రతకు ముప్పు ఏర్పడవచ్చని సమాచారం అందిందని, అందుకే ప్రధాని సభకు రావద్దని తానే సూచించినట్లు స్పీకర్ ఓం బిర్లా గురువారం లోక్సభలో ప్రకటించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని సమాధానం లేకుండానే ముజు అని ఓటుతో ఆమోదింపజేశారు. ఈ పరిణామంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడంతో స్పీకర్ సభను వాయిదా వేశారంట. నిజాలకు భయపడి అబద్ధాలకు ఆశ్రయించిన ప్రధాని రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ప్రధాని ఆరోపణలు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పవన్ ఖేరా తిప్పికొట్టారు. నిజాలను చూసి ప్రధాని భయపడుతున్నారని, అందుకే అబద్ధాలను ఆశ్రయించారని ఎక్స్లో రాహుల్ గాంధీ గురువారం విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అడిగిన కొన్ని ప్రశ్నలకే ప్రభుత్వం బిబ్బెలెత్తిపోయిందని ఎద్దేవా చేశారు. లోక్సభను హాజరు కాకుండా చర్చ నుంచి తప్పించుకునేందుకే తమపై ప్రధాని తప్పుడు ఆరోపణలు చేశారని ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రధాని సీటు వద్ద బుధవారం 3 మహిళా ఎంపీలు మాత్రమే ఉన్నారని, వారి వల్ల మోదీ భద్రతకు ఎలా ముప్పు వస్తుందని ప్రశ్నించారు. మహిళలు మోదీపై దాడి చేయబోతున్నారంటే తప్పుడు కథనాలను మీడియాలో వ్యాప్తి చేయించారని పవన్ ఖేరా ఆరోపించారంట. ఇది జరుగుతున్నటువంటి పంచాయతీలు. ఈ పంచాయతీ వల్ల ఎవ్వరికి ఏం లాభం అయితే ఏం లేదు, కానీ ఇదో రకమైన డైవర్స్ పాలిటిక్స్. సమాధానం చెప్పక వాళ్ళు భయపడతారు. అంటే 3 మహిళలు, సరే ప్రధానమంత్రికి మహిళల నుండి భద్రత లేదు అని చెప్పేసి, అంటే ఈ దేశంలో అంటే భద్రతా బలగాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయా, లేదంటే మహిళలు అంత తీవ్రవాదుల్లో తయారవుతూ ఉన్నారా? సమాధానం ఇవ్వాలి మరి.